ఇవాళ నేను వోకల్ నాడ్యూల్స్ అంటే స్వర తీగల మీద వచ్చే కణితుల గురించి చెప్తాను. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ అనుష, ఈఎన్టీ సర్జన్. సో ఈ వోకల్ నాడ్యూల్స్ ఎవరిలో వస్తుంది అంటే వాయిస్ అబ్యూస్ అండ్ జీఈఆర్టీ పేషెంట్స్లో. సో ఈ వాయిస్ అబ్యూస్ అంటే ఏంటి అంటే స్వరంని అతిగా ఉపయోగించటం, అంటే గట్టిగా మాట్లాడటం, అరవటం చేసే వాళ్ళని మనం వాయిస్ అబ్యూస్ అని అంటాము. సో ఈ వాయిస్ అబ్యూస్ అయినప్పుడు వచ్చే మెయిన్ కంప్లైంట్ గొంతు బొంగురుపోవటం, అంటే మాట క్లియర్గా రాకపోవటం. సో ఈ వాయిస్ అబ్యూస్ ఎవరిలో ఎక్కువగా చూస్తాము అంటే సింగర్స్, టీచర్స్, పొలిటీషియన్స్, ఎవరైతే ఎక్కువ క్యాంపెయిన్స్కి వెళ్తూ ఉంటారో, అండ్ మార్కెటింగ్ పీపుల్ అండ్ పేరెంట్స్, ఎస్పెషలీ మదర్స్ పిల్లల మీద అరుస్తూ ఉంటారు కదా. సో మదర్స్లో కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ పిల్లలు గట్టి గట్టిగా కేకలు పెట్టే పిల్లల్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ జీఈఆర్డి పేషెంట్స్ అని చెప్పాను కదా. సో జీఈఆర్డి అంటే గ్యాస్ట్రో ఈసోఫీజియల్ రిఫ్లెక్స్ డిసీజ్, అంటే కడుపులో అన్నవాహికలో ఫామ్ అయ్యే గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఏదైతే ఉంటుందో అవి పైకి గొంతులోకి వచ్చే వాళ్ళల్లో కూడా ఈ వోకల్ నాడ్యూల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎక్కువగా వీళ్ళల్లోనే రావడానికి రీజన్ ఏంటి అంటే యూజువల్గా మన వోకల్ కార్డ్స్ అంటే స్వర తీగలు ఈ విధంగా ఉంటాయి, అండ్ దిస్ ఇస్ అ నార్మల్ మూమెంట్. సో ఇవి కలిసినప్పుడు మనకి వాయిస్ అనేది జనరేట్ అవుతుంది, అంటే వాయిస్ వస్తుంది. సో గట్టిగా అరిచినప్పుడు, మాట్లాడినప్పుడు వీటి మధ్యలో ఉన్న రాపిడి ఎక్కువ అవుతుంది. సో దట్ విల్ లీడ్స్ టు వోకల్ నాడ్యూల్స్. అండ్ ఇంతక జీఈఆర్డి పేషెంట్స్లో కూడా వస్తుందని చెప్పాను కదా. సో దీంట్లో ఏమవుతుందంటే మన గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఏదైతే ఫామ్ అయ్యి పైకి గొంతులోకి వస్తుందని చెప్పాను కదా. సో ఈ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అనేది యాసిడ్ నేచర్లో ఉంటుంది. సో ఇవి వచ్చి మన వోకల్ కార్డ్స్ని టచ్ చేసినప్పుడు కూడా వీళ్ళల్లో కూడా ఈ వోకల్ నాడ్యూల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో దీంట్లో స్టేజెస్ కూడా ఉంటుంది. ఒకటి ఎర్లీ, ఇంకొకటి అడ్వాన్స్డ్. సో ఈ ఎర్లీకి అడ్వాన్స్డ్ స్టేజ్కి ట్రీట్మెంట్ అనేది కూడా వేరీ అవుతుంది. అసలు ఈ వోకల్ నాడ్యూల్స్ కన్ఫర్మ్ చేయడానికి ఏం ఇన్వెస్టిగేషన్ చేస్తాము అండ్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఏంటి అనేది నేను నెక్స్ట్ పార్ట్లో చెప్తాను.